రావటం ద్వారా మా యొక్క సమస్యలపైన మేము విన్నపించడానికి వచ్చినటువంటి బీసీ కమిషనర్ గారికి ముందుగా స్వాగతం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఒడ్డెర కులం, నా పేరు నరా ఎల్లయ్య. మేము గతంలో ఎన్నో మాకు సమస్యలపై, కుల సమస్యలపైన చాలా అన్యాయంగా జరుగుతుంది. ఏంది మీ కుల సమస్యలు ఏమున్నాయి? ఈ రోజు కూడా కుల కాంట్రాక్టులు లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్లు జాతులుగా తిరుగుతున్నటువంటి మేము ఇప్పటికి కూడా ఓటు హక్కు, రేషన్ కార్డు లేనటువంటి మా వాళ్ళు ఆడపని ఈడపని చేసుకుంటూ బతుకుదెరువు కోసం వెళ్తున్నారు. ఎక్కడ కూడా ఓటరుగా సీమితంగా గ్యారెంటీ లేరు. ఎక్కడ పడితే అక్కడ పనులు చేసుకోవటం వల్ల పిల్లలకి చదువులు లేవు. అందువల్ల వెనకబడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో కొంతమంది కాంట్రాక్ట్ చేద్దామంటే కాంట్రాక్ట్లో కూడా ఇప్పుడు మిషన్లు వచ్చి ఇయ్యొచ్చి పని లేని రోజులు ఉన్నాయి. ఒడ్డెర సామాజిక వర్గం కడుపు కొట్టింది. మిషన్లు మా పేదల కడుపు కొట్టింది. అలాగే ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. మిషన్లు వచ్చిన వల్ల చేతి వృత్తులు, స్లాబ్ వేయడం కానీ, కట్టడం కానీ పెట్టుబడిదారులకు వెళ్ళిపోతుంది. కానీ అన్ని కూడా పెట్టుబడిదారులకు పోతుంది. గుట్టలపైన, మట్టి క్వారీలపైన ఉన్నటువంటి హక్కులు కూడా మొత్తం హరించుకోపోయి పెద్దల చేతులకు పోయినాయి. ఇప్పుడు కడుపు పట్టుకొని తిరుగుతుంటే కూలీ నాలి చేస్తే 500 వచ్చే 600, 700 రూపాయలు పెరిగిన ధరల్లో బతకడమే చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో మేము మా 55 సంవత్సరాల క్రితం డిఎన్టీలో ఉన్నాం. డిఎన్టీ హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి మా అందరికీ సోషల్ రిజర్వేషన్ ఉన్నప్పుడు దాని వల్ల చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి చదువుకున్న వాళ్ళకి. ఇప్పుడు అది తీసేయటం వల్ల, బీసీలో చేరటం వల్ల మాకు తీరని లోటు, అన్యాయం జరిగింది. ఈ రోజు వరకు కూడా మా దాంట్లో ఎలాంటి నాయకుడు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ప్రభుత్వమే చెప్తున్నది ఎలాంటి వారు కూడా లేరు. బీసీ ఉపకులాల్లో ఒడ్డెర సామాజిక వర్గం సాకలోళ్ళు 109% డెవలప్ అయ్యారు, మంగళోళ్ళు 107% డెవలప్ అయ్యారు. ఒడ్డెర సామాజిక వర్గం 103% అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో పుట్టుస్వామి కమిషన్ రిపోర్ట్ చెప్పింది. ఆ 3% వాళ్ళని ముందు పెట్టి 97% ఉన్నటువంటి వాళ్ళు పేదరికంలో మగ్గుతున్నారు. 3% వాళ్ళని ముందు పెట్టి ఒడ్డెర వాళ్ళు అంతా డెవలప్ అయ్యారు, ఒడ్డెర సామాజిక వర్గం అంతా డెవలప్ అయ్యేది. ప్రభుత్వం చెప్పే లెక్కలే మనం చెప్తా ఉన్నాం. ఇంకా మీ సమస్యలు చెప్పండి. జిల్లాలోనే రాష్ట్రంలో కూడా ఉంటే 3%, 2% మంది వైట్ కలర్స్ ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాళ్ళు కొట్టుకోవటం, బ్లాస్టింగ్ చేయటం, బ్లాస్టింగ్లలో ప్రాణాలు పోతున్నా కానీ వాళ్ళని ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ కూడా లేదు. వాళ్ళు ఇచ్చే 2% కూడా డెవలప్ కావాలి. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు, ఇప్పుడు 78 ఏళ్ళైనా పట్టుమని 5% డెవలప్ కావాలి. అసలు లేదు. మిగిలిన 90% మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే చాలా మంది అసలు ఎస్టీలో చేర్చి వీళ్ళని ప్రత్యేకంగా ఎస్టీలో చేర్చి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎస్టీలో కన్నా కూడా మమ్మల్ని డిఎన్టీలో చేర్చి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయించి 1,000 కోట్లు బడ్జెట్ అలాట్మెంట్ చేయమంటున్నారు. అసలు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలగి 2 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలంగాణలో ఇంతవరకు కార్పొరేషన్ లేదు, దానికి ఒక చైర్మన్ లేడు, ఏం లేదు. ఇప్పుడు లోన్లకు పోయినా కానీ బ్యాంకు క్యాన్సలేషన్ అడుగుతున్నారు. బ్యాంకు మాకు కమిటీ పోస్టులు భర్తీ చేసి డబ్బులు పెడితే ఒడ్డెర సామాజిక వర్గం పేదల గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వచ్చిన లోన్ పెట్టుకోవాలి. మా డిమాండ్ ఒకటండి. మాకు ఇదివరకు 74 అవతల డిఎన్టీలో అదే డిఎన్టీ కంటిన్యూ చేయాలి. ఎరకల, యానాది, లెమ్మాడి, ఒడ్డెర డిఎన్టీలు ఉన్నారు. అది డిఎన్టీ కంటిన్యూ సంచార ఇది వస్తుంది కదా. ఇదివరకు 15% రిజర్వేషన్ ఉండే, అది తీసేసి 3% చేశారు. కాంట్రాక్ట్ కనుక 15% ఇవ్వాలి. ఎక్కడైతే కోరీలు ఉన్నాయో ఆ కోరీలు ఒడ్డర్లకి హక్కు కల్పించాలి. ఆ కోరీల కానీ వాళ్ళకి ఇల్లు, పక్క ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా చేయాలి. నేను ఇప్పుడు కుల సమగ్రం నడుతుంది. ఒడ్డెర అనేది రాస్తే మా లెక్క తేలితే జిల్లాలో ఒక 20 స్టేట్లో 20 లక్షల మంది ఉన్నాం. మా జిల్లాలో కూడా 1,00,000 మంది ఉన్నాం ఖమ్మం జిల్లా నుంచి. అందుకోసం మాకు ఒడ్డెర అనే దాని మీద బీసీ రాసుకుంటూ అక్కడ మాకు అన్యాయం జరుగుతుంది. ఒడ్డెర అనేది కమ్యూనిటీలో రాస్తే మాకు లెక్క వస్తుంది. బీసీ కమిషన్, హైకోర్టు అపాయింట్మెంట్ చేసినటువంటి బీసీ కమిషన్. కలెక్టరేట్ రావడం మా కులాలు అన్ని కూడా గుర్తింపు కదా.
పంపించా చూడరా. ఇక్కడ వస్తాను అక్క.